ప్రముఖ నటుడు నాగబాబు 'ఆరెంజ్' సినిమా తర్వాత ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయారో అందరికీ తెలిసిందే. ఆ సినిమా వల్ల ఆర్థికంగా బాగా చితికిపోయిన ఆయన చివరికి ఇంటి అద్దె కూడా కట్టలేని దీనమైన స్థితికి పడిపోయారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు స్వయంగా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న ఆయన ఆ సమయంలో ₹1,00,000 అద్దె ఇంటి నుంచి 20,000 అద్దె ఇంటికి మారిపోయానని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో అయితే తనపై తనకే జాలివేసి ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించాడట. కానీ కుటుంబం గుర్తొచ్చి ఆగిపోయినట్టు నాగబాబు వెల్లడించారు. తాను ఆత్మహత్య చేసుకుంటే తన అన్నయ్య, తమ్ముడు పరువు పోతుందని ఆలోచించి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు నాగబాబు తెలిపారు. నా పరిస్థితి తెలుసుకున్న అన్నయ్య, తమ్ముడు ఆసరాగా నిలవడం వల్లనే తాను మళ్లీ నిలదొక్కుకోగలిగినట్లు తెలిపిన నాగబాబు తన జీవితంలోని చేదు జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు.